అయ్యా చాలా అలసిపోయినట్టున్నావు, తీసుకోనన్నా. అమ్మా ఇప్పుడు వద్దమ్మా, కాస్త ప్యాక్ తాగుతా. ఇచ్చినప్పుడు తీసుకో. ఎలా ఉంది నాన్న? చాలా బాగుందమ్మా, నీలాగే. ఎందుకని కాకా పడుతున్నావు మమ్మీని ఇవాళ? పింకీ, నీకు డైనింగ్ టేబుల్ మీద ఉంది, తీసుకువెళ్ళి. ఓకే, నేను ఇలా కాదే రాక్షసి. అందుకే అడుగుతున్నా. ఈ డ్రామా అంతా మమ్మీ నుంచి డబ్బులు తీసుకుందామనేగా. ఏంటి ఇలా అన్నది? మనకి ఎప్పుడు ఇలా సింక్ అవ్వలేదే. చా చా చా, నేను దొరికిపోవడం ఈ జన్మలో జరగదు. ఎందుకు పింకీ అనవసరంగా వాడితో మాటలు? నిన్నేమన్నా అన్నాడా? నా మానం నేనుంటే తనే అనింది. నీ కొడుకు మీద నువ్వు చూపించే ప్రేమ తట్టుకోలేక అన్నాలే మమ్మీ. రాహుల్, నువ్వు ఊరుకోరా, తన మాటలు పట్టించుకోకు. నా మీద పడి ఏడుస్తే ఏమొస్తుంది పింకి నీకు? నీ కొడుకు నువ్వు అనుకున్నంత పతిత్యం కాదు మమ్మీ. ఏదో రోజు ముంచేస్తాడు నిన్ను. ఏంటి పింకి, మనసులో ఏం పెట్టుకున్న మాట అన్నావు? ఏం లేదు, నేను ఇంట్లో ఉన్నప్పుడు మీ సరసాలు నా ముందు చూపించకపోతే చాలు. ఏయ్, ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు? ఇదంతా నెట్ఫ్లిక్స్ భాగోతం. బూతుల్ని నార్మల్ చేసేస్తే ఇలాగే ఉంటది. అంత పెద్ద బూతు నేనేమన్నాను? అవును మమ్మీ, నేను ఐఏఎస్ అయ్యాక ఇలాంటి కంటెంట్ పైన రెగ్యులేషన్స్ పెడతా. ఏరా, నా కోసం అంత చేస్తావా? నీకోసమే కాదు, అలాంటి కంటెంట్ కల్చర్ వల్ల ఏ తల్లి పిల్లల ముందు ఇలాంటి వినాల్సిన పరిస్థితి రాకుండా చేస్తా. అంటే ఈ జన్మలో నీతో కాదనమాట. వాడు ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. అబ్బో, నువ్వు ఈ మాత్రం సపోర్ట్ ఇస్తే చాలు మమ్మీ. నేను లేను కదా అని ఇద్దరు కొట్టుకోకుండా ఉండండి. ఎవరి పని అలా కామ్గా చేసుకోండి. ఈవినింగ్ వరకు చంపుకోకుండా ఉండండి. తర్వాత చంపేసుకున్నా పర్లేదా మమ్మీ? రాహుల్, దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండు. బాయ్ మమ్మీ. బాయ్. హలో. ఎరా బిజీయా? డిస్టర్బ్ చేశాను. అవునరా, బీజేఎం ఆడుతున్నా. గేమ్ మంచి ఊపులో ఉంది. నువ్వు కాల్ కట్ చేస్తుంటే ఏదో సీరియస్గా చదువుతున్నావు అనుకున్నా. సెప్టెంబర్లో ఎగ్జామ్ పెట్టుకొని ఎవరైనా జూన్లో చదువుతారేంట్రా? అలా చేసే ఇంతవరకు తెచ్చుకున్నావు. పక్కనోడు చూపిస్తే పాస్ అయినా నువ్వు తెగ బిల్డప్లు కొడుతున్నారా? నువ్వు వన్ డే స్టేట్ టాపర్వి. దేనిలో? బ్యాక్లాగ్స్లో స్టేట్ టాపరా? సరే స్టేట్ టాపర్ గారు ఎక్కడున్నారు? ఇంట్లో. ఆంటీ వెళ్ళింది ఆఫీస్కి? వెళ్ళిందిరా, కానీ పింక్ ఇంట్లోనే ఉంది. ఎలా మరి ఇప్పుడు? ఏముంది, ఏం లేదు, నువ్వు వచ్చాయి, ఏమనంటే నేను చూసుకుంటా. ఓకే. దరిద్రుడా, ప్రైవసీ ఏంటి మీనింగ్ తెలీదా? నా పాటికి నేను రూమ్లో ఉంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? అది మా ఫ్రెండ్ వస్తుండు, ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నా, తర్వాత వచ్చి డిస్టర్బ్ చేయకుండా ఉంటావని. ఏరా, ఎంత మారుమూల ప్రదేశంలో ఉంటే మాత్రం ఇట్లా 24/7 డోర్ ఓపెన్ చేసి పెట్టుకుంటారా? రే, అతి చేయకరా, పెద్ద సిద్ధాంతిలాగా. పదా. ఏరా, సిట్టింగ్ వేద్దామా? ఆంటీ కూడా లేదుగా ఇంట్లో. వద్దురా, ఆ రాక్షసి ఇంట్లోనే ఉంది. ఎందుకురా పింకీ అంటే అంత హేటరే నీకు? ముందు ముందు నీకే తెలుస్తుంది. శ్యామగాడు కాల్ చేశాడు రా. ఏంటంట? కేఫ్లో బిజీ ఉన్నా అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఏంట్రా, ఇది చెప్పడానికి కాల్ చేశాడు వాడు? ఏదో చెప్దామని కాల్ చేశాడు. కస్టమర్స్ వచ్చాడు అనుకుంటా, కాల్ కట్ చేశాడు. అప్పుడే చెప్పేవాడికి బిజినెస్ వద్దు అని. 9 to 5 జాబ్ అయితే వీకెండ్స్ అని దొరికేవిగా. ఇప్పుడు చూడు. అన్నా నువ్వు ఆపు, నువ్వు పెద్ద ఖాళీ ఉన్నాడు మాట్లాడుకు. ఏదో ప్రియ వదిలేసిందని ఇంత ఖాళీ ఉన్నావు కానీ కాల్స్ అని లిఫ్ట్ చేస్తావారా నువ్వు? April 14, 2023 సాటర్డే 12 hours 36 minutes 11 secondsకి
మరి 2 మినిట్స్ మాడుకోలేదారా? ఆ రోజు సాటర్డే కాదు, ట్యూస్డే. రే 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 నేనే అతి చేస్తా అంటే బాప్కు మత్స్య స్టాప్ ఇట్. ఆ మాట ఫినిష్ చేయకు. టాలెంట్ ఎంకరేజ్ చేయండి అయ్యా, ఛాన్సెస్ ఇవ్వండి కొత్త వాళ్ళకి. అతి చేయడం టాలెంటారా? కాదురా, లవ్ చేయడం టాలెంట్. ప్రియా గురించి కాదురా, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ గురించి రా. నన్ను ఎప్పుడు అడిగావురా? అడిగా కదరా, నువ్వే పక్కనోడు చూపిస్తే రాసా నన్ను. ఈ విషయం తెలుసుకుని నన్ను అడుగుతున్నావు? నువ్వు తీసుకొస్తావు అనుకున్నారా? అడిగి చూసి చెప్తామన్నారు. అయినా ప్రియ వల్ల నువ్వు ఇలా తయారయ్యావురా. తను బ్రేకప్ చెప్పిన దగ్గర నుంచి దేని మీద ఫోకస్ చేయట్లేదు. ఏముందిరా అమ్మాయిలు, తను పోతే అన్నీ పోయినట్టేనా? ఇది మరీ దారుణం రా. నేను ఫీల్ అవడానికి తనకి ఏంట్రా సంబంధం? కత్తికి బొచ్చుకి ఉన్నంత సంబంధం. డైలాగ్ చాలా బాగుందిరా, ఇంకోసారి వాడుకో. ఏరా? దరిద్రం ఉంది కాబట్టి. సరేరా బాబు, నువ్వే హీరోవి, నీకైనా డైలాగ్ ఎవడు బాగా చెప్పలేడు, ఓకేనా? నేను హీరోనా? అవునరా, డిటైన్ స్టార్. అయితే నువ్వే ప్రొడ్యూసరా? ఎప్పుడు వెళ్దాం మరి షూటింగ్కి? నువ్వు ముందు ఈ ప్రియా ఫేస్ నుంచి బయటికి రారా, అప్పుడు చెప్తా. ఏహే, ఎవడన్నారా నేను ప్రియ వల్ల ఫెయిల్ అయినని? ఎన్నిసార్లు పదే అదే టాపిక్ తీసుకొస్తావు? ఎహే, చిన్నగా మాట్లాడుకోలేరా? డోర్ వేసుకున్నా లోపల దాకా వినిపిస్తుంది. అయితే నీ వల్ల మాకు డిస్టర్బెన్స్ అవ్వడం కానీ మా వల్ల నీకు డిస్టర్బెన్స్ అవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లా. అయినా డిస్టర్బ్ అయ్యేంత బిజీ ఏం చేసినావు పెంకి? హోంవర్కా? తంత ఎగిరి మూసినట్లు పడతావు. ఎప్పుడు ఇలాగేరా, వైల్డ్గా బిహేవ్ చేస్తుంది. ఇట్స్ అ న్యూరలాజికల్ డిసార్డర్, ఎవరికైనా అవ్వచ్చు. మన వాడుక భాషలో చెప్పాలంటే బ్రెయిన్లో చిన్న వైరింగ్ ప్రాబ్లం. ఎవరినంటున్నావురా పంది? నీకే బ్రెయిన్లో స్క్రూ లూజ్ అయింది. ఎప్పుడు నా మీద పడేయడం తప్ప వేరేం పని లేదా నీకు? ఇప్పుడు చూసిన ఏదో వంకతో గొడవపడడం తప్ప నీకేం తెలీదా? మరి ఆ బర్రెగుని తీసుకుని అరిస్తే ఎవరైనా డిస్టర్బ్ అవుతారు. అవునా? నీకు వినబడితే మేమేం మాట్లాడమో చెప్పు. నేనెందుకు చెప్పాలి? చెప్పాలి. నా వల్ల డిస్టర్బ్ అయింది నువ్వు. నీకు వినబడితే పక్కా చెప్పాలి, లేకపోతే కావాలని వచ్చి మొత్తం గొడవపడుతున్నట్టు. ఇదంతా కాదు, నువ్వు అరిచావా లేదా? అరవలా. ఓకే సారీ, నువ్వు మురిగావా లేదా? ఇప్పుడు నువ్వు మొరుగుతున్నావు కుక్కలా. అవును పెంకి, మా వాళ్ళేమో కానీ ఇప్పుడు నువ్వు వచ్చేయడం వల్ల మాకు డిస్టర్బ్ అవుతుంది. ఇది టూ మచ్. మీరే కదా ఇందాక ప్రియా గురించి మాట్లాడుకున్నారు. క్లియర్గా చెప్పు ఏం మాట్లాడుకున్నాము. అదే ప్రియా వల్లే నువ్వు ఇలా అయ్యావని. మొత్తం వినేసింది భయ్యో. ఇంకేం విన్నావు? అంతే వినపడింది, ఇంకేం వినపడలేదు. సరే అయితే నువ్వు వెళ్ళు. నేను వెళ్ళడం పక్కన పెట్టు, ఇంకొక్క సౌండ్ వచ్చిందనుకో చంపేస్తాను. నువ్వు కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. ఏయ్, ఎక్స్ట్రాలు మాట్లాడుకు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. నువ్వే రేయ్, ఎక్కువ మాట్లాడావనుకో అస్సలు బాగోదు చెప్తున్నా. పింకీ, ఇది రెండోసారి నువ్వు రావండి అనడం. వాడు అనేది ఏం వినపడదా నీకు? వాడేదో క్యాజువల్గా అన్నాడు, అది కూడా తెలీదా నీకు? ఏది జోకో ఏది సీరియసో ఇది కూడా తెలియపోతే ఎలా? అది జోకా? అంత చెత్త జోక్ నా లైఫ్లో వినలేదు. నవ్వి నవ్వి కడుపు నొస్తుంది. మరి నువ్వు వేసే చిమాయని జోక్ కన్నా వే బెటర్. కనీసం నేను కామెడీ చేయడానికి ట్రై అన్నా చేస్తా, నువ్వు అది కూడా చేయనవసరం లేదు. నువ్వు నార్మల్గా ఉన్నా అది కామెడీయే వద్ది. అయ్యా ఎంత మాట. రోజు 5 కేస్ మేకప్ వేసుకున్న నువ్వు నాకు చెప్పకు. ఎవడైనా నేను మేకప్ లేకుండా చూస్తే దడుచుకుంటాడు. నేను కాబట్టి బతికేస్తున్నా. వేసుకోవడానికి కానీ బట్టలున్నా నా టీషర్ట్స్ లేపేస్తావు. ఎవడైనా టీ షర్ట్స్ కానీ నీ బట్టలు కానీ ముట్టుకుంటే పెద్ద సీన్ క్రియేట్ చేస్తావు. అది అలాను. ఇంట్లో నీకన్నా నాకు కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ. నువ్వు డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అవ్వచ్చు, కానీ నాకు మా మమ్మీ ఉంది, ఏం జరిగినా చూసుకుంటుంది. ఇప్పుడు అలాగే ఉంటుంది. తర్వాత నైట్ అయ్యాక వస్తావు, పింకీ అది చేసి పెట్టు, పింకీ ఇది చేసి పెట్టు, పింకీ నా రికార్డ్స్ రాయని చెప్పేసి అడుక్కుంటావు. చిన్నప్పుడు మనం ఆడుకునేటప్పుడు కనీసం క్యూట్గానే ఉండేది. ఇప్పుడంతా పెద్ద సిగ్మా మేల్ అని ఫీలింగ్. మేల్కి డిఫరెన్స్ అయినా తెలుసారా నీకు? ఎక్కువ మాట్లాడావనుకో చిన్నప్పుడు నువ్వు నా డ్రెస్ వేసుకున్న ఫోటోలన్నీ సోషల్ మీడియాలో పెడతా. ఏంటి? రే రాహుల్, ఏంట్రా ఇది? నువ్వు పింకీ డ్రెస్ వేసుకోవడం ఏంట్రా, దాన్ని ఫోటో తీయడం ఏంట్రా? ఏ ప్రభు, ఏ క్యావా క్యూవా? నువ్వు ఆగరా, అదేదో తెలియకుండా చేసింది. అది కాదురా, ముందు మహాతల్లిని చూసుకో, అన్నంత పని చేస్తుంది. అసలే పిచ్చిది. పింకీ, నువ్వు ఫోటో అప్లోడ్ చేసావు అనుకో, తర్వాత చూడు నేనేం చేస్తాను. అంతేగాని సైలెంట్గా మాత్రం ఉండనంటావు. కింద సైలెంట్గా ఉండాలరా, ఇంత చిన్న విషయానికి ఫోటో అప్లోడ్ చేస్తానంట, ఇదేం న్యాయం? ఏయ్, ఎక్కువ మాట్లాడలేదని చెప్పాను కదా. నువ్వు ఫోటో అప్లోడ్ చేయి, తర్వాత నేను ఏం చేస్తున్నావు చూడు. అచ్చా, ఏం చేస్తావు చెప్పు చూద్దాం. నీ ఫోన్ గ్యాలరీ మొత్తం డిలీట్ చేస్తా, నీ మేకప్ పెట్టి పడేస్తా. అప్పుడు ఏ ఎదవా నీ ముఖం చూడు, నువ్వు దాచిపెట్టుకున్న ఐస్ క్రీమ్ మొత్తం తినేస్తా.
నేను బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ నీ కళ్ళ ముందు నీకు ఇవ్వకుండా తింటా. ఇంతే కాదు, చాలా చేస్తా. చెప్పను, చేస్తా. అయినా చెత్త కుప్పలో దొరికిన వాళ్ళకి ఇంతకంటే బెటర్ ఐడియాస్ ఏమొస్తాయిలే. పింకీ, ఊరికే చెత్తకుప్ప అంటున్నావు కదా, ఒక్కటి గుర్తుపెట్టుకో, అట్లీస్ట్ వాళ్ళని చూసేసుకున్నారు ఇష్టంతో. మరి నీ సంగతి ఏంటి? మిస్టేక్వా? అది వాళ్ళకే తెలియాలి. అదే పింకీ, దే మేడ్ ఏ మిస్టేక్ అంటున్నా. యువర్ అన్ యాక్సిడెంట్. అమ్మరాని నీ సంగతి చెప్తా, నీకుంది వాళ్ళ. భలే షోకిచ్చారా, దెబ్బకి వెళ్ళిపోయింది సైలెంట్గా. మరి లేకపోతే ఏంట్రా నిన్నంటుంది? నేనంటే ఎందుకురా నీకు అంత ప్రేమ? నువ్వు కాదురా, పింకీకి అగెనిస్ట్ ఎవరు వచ్చినా సరే నాకు ప్రేమే. ఓరి దుర్మార్గుడా, సిబ్లింగ్స్ మీద ఇంత హేట్రెడ్ నేనెక్కడ చూడలేదురా. పింకీ లాంటి చెల్లి ఒక్కతుంటే అర్థమయ్యేది. థ్యాంక్ గాడ్ రా, మా ఇంట్లో నేను ఒక్కనే, ఏ గొడవలు. రిచ్ కిడ్స్ రా. రేయ్, చెల్లి లేకపోవడం రిచ్చారా? అవునరా, తను ఒక్కరోజు ఖర్చు పెట్టే ఖర్చుకి మనం మంచి ల్యాండే కొనొచ్చు. నాకొద్దు బాబోయ్ ఈ టాపిక్. ఫ్యాక్షన్ గొడవలనే కదరా వీటికంటే. నేను వెళ్ళిపోతా బాబోయ్. మీరిద్దరు ఒక దగ్గర ఉన్నప్పుడు చెప్పండి, అటు వైపు కూడా రాను. రేయ్, కాసేపు ఉండేలరా. నాతోని కాదురా, నా బేజా అంతా ఫ్రై అయిపోయింది. మీ ఇద్దరి మధ్యలో బాగా చూసాక అర్జెంటుగా బయటికి వెళ్ళి రిఫ్రెష్ అవ్వాలి. చా, నా ఫ్రెండ్ ఇంటికి వస్తే వైబ్ అంతా ఖరాబ్ చేసింది. ఛీ. నమస్కారం ఆంటీ. అబ్బా, ఏం సంస్కారం రా బాబు నీది. మా ఇంట్లోనే ఉంది ఒకరిది. తెలుసా ఆంటీ, ఇప్పుడే చూసా. హాయ్ మా. హా బేటా, ఎలా జరిగింది ఈరోజు? బాగానే జరిగిందిరా. నువ్వేం చేసావు రోజంతా? రామ్ వచ్చాడు, కొద్దిసేపు మాట్లాడుకున్నాం. పింక్ వచ్చింది, గొడవ పడింది, పెంట చేసింది. ఏం చేసింది? రామ్ గారిని బండ బూతులు తిట్టింది. ఆపడానికి వస్తే నన్ను కూడా తిట్టింది. ఇది ఈ జన్మలో మారదు. మమ్మీ వచ్చినట్టుంది, అర్జెంటుగా వీడి పని చెప్పేయాలి. మమ్మీ, వాడు ఏం మాట్లాడొద్దు పింకీ, వాడంతా చెప్పాడు. అంతేగాని వాడేం చేశాడు, నేనేం చెప్పాలనుకుంటున్నానో ఏం వినవా నువ్వు? ఏం చేశాడు? వాడు నేను అన్వాంటెడ్ అంట, ఒక మిస్టేక్ లా కన్నారంట. నన్ను తను చెత్తపొడిలో దొరికినావు అనింది. ఇప్పుడేమంటావు పింకీ? వాడు నా మేకప్ కిట్ అంతా పడేస్తానన్నాడు, నా గ్యాలరీ అంటే డిలీట్ చేస్తాడంట. చిన్నప్పుడు తన డ్రెస్సెస్ కొని దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా, నీ పరువంతా తీస్తా అనింది మమ్మీ. హే ప్రభు, వెళ్ళేటప్పుడే అనుకున్నాను నువ్వేదోటి చేస్తావని పింకీ. పాపం రామ్ గడు, వాడికి అసలు మాట్లాడరావు, ఏం అనలేకపోయాడు. మాటలే రాకుండా నన్ను అలా అంటాడా? నీకెన్నిసార్లు చెప్పినా పింకీ, వాడు జోక్ చేశాడని. ఇలా ప్రతిదానికి కోపడితే నేనేం చేయలేను. ఏ, ఈ విషయం నువ్వు చిన్నగా చెప్పలేవా? దానికి అంతలా అరవాలా నువ్వు? ఎదురుగానే ఉన్నాం, ఇక్కడ ఎవరికి చెవడలేదు. పింకీ స్టాప్. మమ్మీ, వాడు ఐ సెడ్ స్టాప్. నువ్వు ఇంకేం మాట్లాడుకో. అయినా మీరందరూ వాడిని ఒక శుద్ధపూస అనుకుంటారు కానీ వాడి రికార్డ్స్ అంతా నా చేతి రాయించుకుంటాడు. వాడికి అసలు చదువే రాదు మమ్మీ. మొన్న వాడి రిజల్ట్స్ వచ్చాయని చెప్పావు కదా, ఎంత వచ్చాయని అడుగు ఒకసారి, చెప్తాడేమో చూద్దాం. వాడు నీలా కాదు. రాహుల్, చెప్పరా నీ రిజల్ట్స్. అమ్మా, అది 8 points వచ్చామ్మా, నాకు 8 points. అబద్ధం చెప్తున్నాడు మమ్మీ. నీ కొడుకు D10 అయ్యే పొజిషన్లో ఉన్నాడు, బ్యాక్లాగ్స్ ఉన్నాయి వాడికి. వాడికి అసలు చదువే రాదు మమ్మీ. పత్తెత్తు కూడా కాదు వాడు. కళ్ళు తెరుచుకో తల్లి. ఇంతవరకు వాడు అందరి ముందు నేను టాపర్ అని చెప్పేసి చెప్తూ కూర్చున్నాడు. మీరందరూ ఎర్రి పుష్పాల్లాగా నమ్ముతూ కూర్చున్నారు. కావాలంటే నేను చెప్తా వాడి రిజల్ట్స్. నీ హాల్ టికెట్ నెంబర్ చెప్పు. ఇదిగో. ఇదే ఎక్కడ దొరికింది నీకు? నేను లేని టైం చూసి నా స్పేస్ చెక్ చేసావా? ఎలా ఇచ్చా స్ట్రోక్? పింకీ, నువ్వు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి నా రిజల్ట్స్ బయట పెట్టి కవర్ చేస్తున్నావు. ఇప్పుడు ఇలా బయట పెట్టినంత మాత్రాన నువ్వు రైట్ అయిపోవు. అవే డైలాగ్స్ నీకు కూడా వర్తిస్తాయి. మాటకి మాట బాగానే నేర్చుకున్నావు. నీ దగ్గర నుంచే నేర్చుకున్నా ఇదంతా. నీ ట్రైనింగే. పెద్దవాళ్ళ ముందు ఇలా చేయను నేను. అవును, నువ్వు జస్ట్ బ్యాక్లాగ్స్ ఉన్నాయని దాస్తావంతే. ఒక టాపర్ అని పోజులు కొడతావంతే. నీ రికార్డ్స్ నీ చెల్లితో రాయిస్తావంతే. ఒక పత్తిత్తులా బిహేవ్ చేస్తావంతే.
ఎవ్వరికి తెలియకుండా నువ్వు చేసేవన్నీ చేస్తూనే ఉంటావు. అమ్మా తల్లి, మళ్ళీ మొదలు పెట్టకు. ఎందుకు నా గురించి మాట్లాడడం? అసలు నేను లేకుండా నా గురించి మాట్లాడకుండా ఒక్క పని, కనీసం ఒక్క పనైనా చేస్తావు నువ్వు. నీ వల్ల అవుతుందా? అవును మరి, నువ్వే నాకు దిక్కు, ఇంకెవ్వరు లేనట్టు. నాకు అసలు పని చేసుకోవడమే రాదంట, చేత కాదంట. నువ్వే రైటు, నేనే రాంగ్. హ్యాపీగా ఉండు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను నీలాగా మమ్మీని మోసం చేయలేదు. నీలాగా ఒక ఫేక్ లైఫ్ లీడ్ చేస్తలేను. నేను టాపర్ని రా, నీలా ఫేక్ టాపర్ని కాదు. ఆ విషయానికి వస్తే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. పింకీ, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, నా విషయంలో ఇన్వాల్వ్ కాకు నువ్వు. ఇప్పుడు నీ బ్యాక్లాగ్స్ గురించి మాట్లాడుతున్నానని కదా వద్దంటున్నావు. అయినా నీ గురించి మాట్లాడితే అంత పెద్ద తప్పేంటి? నువ్వు అమ్మ కలిసి నా మీద ఎగిరిపడినప్పుడు లేదా? నా పాయింట్ ఇక్కడ ఒకటే. స్టాప్ ఇట్ పింకీ. ఎవరెలాంటి వాళ్ళో నాకు తెలుసు. నువ్వు నీ గురించి మాత్రమే నాకు చెప్పు. ఏమని చెప్పాలి మమ్మీ? ఆల్రెడీ చెప్పా కదా, నేను ఇఫ్లోనే జాయిన్ అవుతా. అదే నాకు ఇంపార్టెంట్. అందుకేనా రోజు అన్నయ్యతో గొడవపడుతూ ఉంటావు? కాదు, ఆ విషయానికి వస్తే వాడిలో కూడా తప్పులున్నాయి. అది గుర్తించవేంటి? అది నువ్వు అనుకుంటే సరిపోదు పింకీ. మరేమనాలి? అంతా నేనే చేశానని చెప్పాలా? నీకు అర్థం అవ్వట్లేదా మమ్మీ నువ్వేం చేస్తున్నావో? అలా ఎలా అంటారు అసలు? ఒకడు నిన్ను అన్ని ఇయర్స్గా మోసం చేస్తున్నాడని చెప్తుంటే దాని గురించి పట్టించుకోవేంటి? అంటే ఏంటి? నువ్వు చేసినవి అన్నీ మర్చిపోవాలా? రాహుల్ని తిట్టాలా? ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో అని చెప్తున్నా. మళ్ళీ నన్నే అంటేవేంటి మమ్మీ? నీకు అర్థమవుతుందా? ఛా, ఈ టైంలో డాడీ ఉంటే సరిపోయేది. ప్రతిరోజు వీళ్ళిద్దరిని భరించలేకపోతున్నా. మేమంటే నీకు ఇష్టం లేకపోతే ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు పింకీ. మీ డాడీ దగ్గరికి వెళ్ళి చదువుకో. అక్కడ కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేయనివ్వరు. అసలు ఏ రైట్స్ ఉన్నాయని మమ్మీ నువ్వు అట్లా అంటున్నావు? రాహుల్ విషయంలో నువ్వు అన్నీ చూసుకున్నావు. వాడు ఏ కోర్స్ చేయాలి, ఏ కాలేజ్లో చదవాలి, ఇలా అన్నీ చూసుకున్నావు. ఇప్పుడు ఏమైంది? డీటెయిల్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చాడు. Is Savai.